వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్. కమిటెడ్ పెన్షన్ రికవరీ ఇక 11 సంవత్సరాల 3 నెలలే. హైకోర్టు ఉత్తర్వులు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద హైకోర్టు యొక్క ప్రొసీడింగ్స్ షీట్ని చూస్తున్నాం. ఇది కమిటెడ్ పెన్షన్ యొక్క రికవరీకి సంబంధించినటువంటిది. దీనికి సంబంధించి మొన్నటి రోజున హైకోర్టులో అయితే రిట్ పిటిషన్ వేయటం జరిగింది. దానికి సంబంధించి ఈ విధంగా ప్రొసీడింగ్స్ని అయితే ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం స్క్రీన్ మీద ఎల్లో కలర్తో అండర్లైన్ చేసినటువంటి ఈ యొక్క మెసేజ్ని చూసినట్లయితే, కన్సిడరింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ దీస్ కోర్ట్స్ ఇన్ సిడబ్ల్యూపి నంబర్ 16320 of 2024, WPC number 22753 of 2024, writ number 12596 of 2024 and WPC number 2199 of 2024 respectively, till the next of hearing, no recovery to be made from pensioner. సో ఈ విధంగా నెక్స్ట్ హీరింగ్ వచ్చేంత వరకు పెన్షన్స్ దగ్గర ఈ రికవరీని అయితే చేయకూడదు అని మనకి ఇక్కడ ఈ మెసేజ్ ద్వారా మనకి అర్థమవుతుంది. దీనికి సంబంధించి కౌంటర్ టు బి ఫిల్డ్ విత్ ఇన్ 4 weeks. దీని యొక్క కౌంటర్ ఫైల్ కూడా 4 వారాల్లో వేయమని చెప్పి కూడా మనకి ఈ హైకోర్టు యొక్క ప్రొసీడింగ్స్లో ఉన్నాయి. అయితే దీనికి ఈ కేసు లిస్ట్ ఏంది వచ్చేసి నవంబర్ 11, 2024లో అయితే మనం చూస్తున్నాం. ఇక పూర్తి వివరాలు కనుక వచ్చినట్లయితే, హైకోర్టు కమిటెడ్ పెన్షన్ వసూలును నిలిపివేసింది. తెలంగాణ హైకోర్టులోని 2తో కూడిన బెంచి కొంతమంది వివిధ శాఖలకు చెందిన రిటైర్డ్ పెన్షన్దారుల నుండి కమిటెడ్ పెన్షన్ వసూలును నిలిపివేయాలని ఆదేశించింది. జస్టిస్ సుజయ్ పాల్ మరియు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ప్యానెల్ కమిటెడ్ పెన్షన్లో 40% వరకు కమ్యూట్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి అయితే ఎంపిక ఉంది. కమ్యూటేషన్ పట్టికను సూచించి లంసమ్ అమౌంట్ను ఆ యొక్క చెల్లింపు అయితే లెక్కించబడుతుంది. కమ్యూట్ చేయబడిన భాగం ద్వారా నెలవారీ పెన్షన్ తగ్గించబడుతుంది మరియు కమ్యూటెడ్ భాగం పెన్షన్ యొక్క కమిటెడ్ విలువను స్వీకరించినటువంటి తేదీ అనగా ఆ కమిటెడ్ పెన్షన్ అమౌంట్ని ఎప్పుడైతే స్వీకరిస్తారో అక్కడి నుంచి 15 సంవత్సరాల గడువు పూర్తి కావడంతో ఇది మళ్ళీ తిరిగి పూర్తి పెన్షన్గా పునరుద్ధరించబడుతుంది. పిటిషనర్స్ తరపున అడ్వకేట్లు అయితే వాదించారు. పెన్షన్ యొక్క కమిటెడ్ భాగం వసూలు 11 సంవత్సరాల 3 నెలల్లో నిర్ణీత వడ్డీ రేటుతో సహా పూర్తయినప్పటికీ అధికారుల చర్యలు పెన్షనర్ల ఖర్చుతో రాష్ట్రానికి అధిక లాభం కలిగిస్తున్నాయి. సీనియర్ కౌన్సిల్ పి సురేష్ రెడ్డి అది సాధించాల్సినటువంటి ఏదైనా సహేతుకమైన లక్ష్యం కూడా లేదని వాదించారు. ఇక సీనియర్ కౌన్సిల్ ఇతర హైకోర్టులచే అందించబడిన తాత్కాలిక ఉపశమనాలపై ఆధారపడి పిటిషనర్ల పెన్షన్ను మరింత వసూలు చేయడానికి నిలిపివేయాలని కోరారు. ప్యానల్ సబ్మిషన్లు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర పిటిషనర్లు అటువంటి కమ్యూటెడ్ పెన్షన్ వసూలతో ఇక నుంచి ముందుకు సాగరాదు మరియు విషయాన్ని తదుపరి విచారణ కోసం వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకు పెన్షన్ల దగ్గర నుంచి ఎటువంటి ఈ యొక్క రికవరీని అయితే చేయకూడదు అనేసి చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది పెన్షన్లకి లాభం కలిగించేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు.